మొట్టమొదటగా దేవుడు మన హృదయంలోకి రావాలి. ఎలా వస్తాడు అన్న విషయాన్ని మనం చిన్నపిల్లలకి మనం కలర్స్తో చెప్తాం కదా, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇక్కడ 5 రంగులు నా దగ్గర ఉన్నాయి. గోల్డెన్ కలర్, బ్లాక్ కలర్, రెడ్ కలర్. వినాలి అందరు చేశాను, అన్ని కలర్స్ ఉన్నాయి, 5 కలర్స్ ఉన్నాయి కదా. అయితే ఇక్కడ గోల్డెన్ కలర్ ఇది పరలోకాన్ని చూపిస్తుంది. పాపము లేని పరిశుద్ధుడైన పరలోకపు దేవుడు పరలోకంలో ఉన్నాడు కాబట్టి దేవుని ఉండే పరిశుద్ధ స్థలాన్ని ఈ గోల్డెన్ కలర్ చూపిస్తుంది. అయితే నెక్స్ట్ మానవుని స్థితి ఇట్లాగా ఉంది. పాపంతో మనము నిండిన వారమై ఉన్నాము. మనం చాలాసార్లు పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళకన్నా నేను బెటర్, వీళ్ళకన్నా నేను బెటరు, నేను చాలా మంచిదాన్ని అని మనమే శబాష్ అనుకుంటా ఉంటాం. కానీ ప్రభువు చూసినప్పుడు మన హృదయాలన్నీ కూడా ఇలా చీకటితో పాపముతో నిండి ఉన్నాయి. పాపముతో నిండి ఉన్న మనిషి పరలోక రాజ్యానికి, పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వెళ్ళలేడు. అందుకనే దేవుడే ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. ఆయన యేసుక్రీస్తు అన్న పేరుతో ఈ లోకానికి వచ్చాడు. ఆయన శిలువ మీద తన ప్రాణాన్ని అర్పించాడు. యేసు ప్రభువా, నా పాపములు క్షమించు, నా బదులు నాకు రావాల్సిన పనిష్మెంట్ నువ్వు తీసుకున్నావు అని ఒక చిన్న ప్రార్థన చేసినట్లయితే యేసు ప్రభు మన హృదయంలోనికి వస్తాడు. మన హృదయాన్ని తెల్లగా చేస్తాడు, పాపం లేని హృదయంగా చేస్తాడు, నీతిమంతులుగా తీరుస్తాడు అంటే అలాగా దేవుడు నీతిమంతులుగా మనల్ని భావిస్తున్నాడు. మనం పాపం చేసినప్పటికి కూడా ఆయన నీతిమంతులుగా మనల్ని భావిస్తున్నాడు. అయితే ఈ తెల్లదనము ఈ లోకంలో ఉన్నప్పుడు దాన్ని ఇంకా నిలవబెట్టుకోవాలంటే మనం క్రీస్తులో ఎదుగుతా ఉండాలి. ఎదిగినప్పుడు ఈ గ్రీన్ కలర్ ఎదుగుదలని చూపిస్తుంది. పచ్చని చెట్లు ఎట్లాగా ఎదుగుతాయో అలాగే మనం క్రీస్తులో సాక్ష్యం చెప్పుట ద్వారా, వాక్యం చదువుట ద్వారా, ప్రార్థించటం ద్వారా, సంఘంతో కలిసి ఉండటం ద్వారా, దేవుని బల్లలో పాలు పొందటం ద్వారా మనము ఎదుగుతూ ఉంటాము. యేసు ప్రభు యొక్క స్వారూప్యంలోనికి మనము మారుతూ ఉంటాం అన్నమాట. అలాగా మన హృదయాన్ని ఎప్పుడు నిరంతరము యేసు ప్రభు యొక్క రక్త ప్రోక్షణలో మనం కడుపుకుంటా మనము దాన్ని ఇలాగా నిలవబెట్టుకోగలం. కాబట్టి ఈ గుంపులో ఈరోజు సిస్టర్స్ మీటింగ్కి వచ్చిన వాళ్ళు కొందరు గెస్టులాగా వచ్చారు, లేకపోతే ఎవరన్నా ఆహ్వానం పొంది వచ్చారు, కొందరు రావాలనుకొని వచ్చారు. ఇంకా ఈ అనుభవం లేకపోతే ఇంకా మీ హృదయము పాపముతో, అది ఎలాంటి పాపమో మనకు తెలియదు కానీ పాపం అయితే ఉంది అని చెప్తున్నాడు. ఎవరికి పాపం వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి హృదయంతో మనం ప్రభు దగ్గరికి ఎప్పటికీ చేరలేము. ఆయన రక్తంలో కడుక్కొని మరి శుద్ధి నొంది పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఈరోజు మీ అందరికి కూడా ఒక పిలుపు ఇవ్వబడుతుంది.